హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనసా కమెంట్స్కి 26వ భాగం. నీకెందుకు చెప్పాలి అన్నది సాక్షిగా పొగరగా తనను వదిన అడిగిన దానికి సాక్షిగా ప్రవర్తనను బట్టి తన దారి తప్పుతోని గ్రహించింది లాలిత్య. ఇక తను నిన్నేం చెప్పినా వినిపించుకోదని అర్థమయ్యి, సరే నాకెందుకులే కానీ ఇందాక మీ అన్నయ్య నన్ను అడిగారమ్మా, నా చెల్లెలు బాగా చదువుతోందా లేదా చూస్తున్నావా, అసలు పట్టించుకుంటున్నావా, తనకు అర్థం కాని ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నావా అని. సరే అయితే నేను మీ అన్నతోనే చెప్తానులే, తను తన ఫ్రెండ్స్తోనే చదువు అని వదిన మాటలు పూర్తిగా ముందే, అమ్మో అన్నయ్య నా గురించి అడుగుతున్నాడా, ఇప్పుడు విషయం తెలిస్తే తను అమ్మో అన్నీ తెలిసిపోతాయి అనుకుంటూ వద్దులే నేను చదువుకుంటాను బుద్ధిగా అని బుక్ తీసింది. అబ్బో అన్న అంటే ఆ మాత్రం భయం ఉండాలి అనుకుని గుడ్ అని అక్కడి నుండి వెళ్తూ ఈ ఫోన్ విషయం ఏంటో తెలిచాలి ముందు అనుకుంది. వరంగల్ తన ఇంటి గెస్ట్ హౌస్లో డ్రింక్ చేస్తున్నాడు బాయ్. ఇంతలో అతని ఫోన్ మోగేసరికి కాల్ అటెండ్ చేసి, చెప్పు వరదరాజు అని అన్నాడు. బాయ్ నేను అంటుంటే, తెలుసులేవయ్యా, వాడి కంపెనీలన్నీ బ్లాస్ట్ చేసావు కానీ వాడికి నష్టమేముందయ్యా అన్నాడు. అదేంటి భయ్ అలా అంటారు, మరి నీకు బుర్ర ఉందా కాస్తైనా, బ్లాస్ట్ అయిన వాటికి పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ వస్తుంది. నేను వాడిని దెబ్బతీయమన్నా కానీ నువ్వు ఇలా అప్పుడేదో పెద్ద ప్రగల్భాలు పలికావు కదయ్యా అన్నాడు విసుగ్గా. నిజమే భయ్, ఇది నేను ఆలోచించలేదు. చూడు వరదరాజు, ఇక ఆట డైరెక్ట్గానే ఆడదాం, ఇండైరెక్ట్గా కాదు. ఇక నువ్వు సైలెంట్గా ఉండు అని ఫోన్ పెట్టేశాడు బాయ్. కొన్ని రోజులు గడిచాయి. సాక్షికకే ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి, హాలిడేస్ కూడా వచ్చాయి. బాయ్ తన అండర్ గ్రౌండ్లో ఉన్న హాస్పిటల్కి వచ్చాడు. రే ముఖేష్, పని ఎంతవరకు వచ్చిందిరా అని అన్నాడు కూర్చుంటూ. అన్న, ఆ రోజు లాస్ట్ మినిట్లో తను రాలేదు, పైగా అప్పటి నుండి మన కాంటాక్ట్లో కూడా లేదు అంటూ ముఖేష్ చెప్పిన మాటలకి చైర్లో నుండి విసిరిగా లేచి, రే ఈడియట్, అలా అని వదిలేసావా? నో, ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని మనం గేమ్ స్టార్ట్ చేయాలి అంటూ సిగరెట్ తీసి వెలిగించుకుని పొగ వదులుతూ ముఖేష్ వంక చూస్తూ, ముఖేష్, మన పాత శత్రువును, అదే నేను ప్రాణభిక్ష పెట్టిన శత్రువును ఒకసారి పలకరించాలంది అనగానే, ముఖేష్ ఫోన్ నెంబర్ ఉంది బాయ్ అంటూ మనోహర్కి కాల్ చేసి ఇచ్చాడు ముఖేష్. తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూశాడు మనోహర్. స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ చూసి ఎవరు అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. మనోహర్ కాల్ లిఫ్ట్ చేసి హలో అనేసరికి బాయ్ ఏం మాట్లాడకుండా నవ్వుతున్నాడు. మనోహర్ ఎవరు మాట్లాడకుండా ఇలా నవ్వుతున్నారు అని అనుకుంటూ, హలో ఎవరండి అని అడిగాడు. తర్వాత బాయ్ నవ్వటం ఆపి, ఏం మనోహర్ కుశలమేనా అని అడిగాడు. మనోహర్ అది విని, ఈ గొంతు నేను ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడ అని ఆలోచించిన అతనికి అది ఎవరిదో గుర్తుకు వచ్చి అర్థం అవగానే సన్నగా వెన్ను వనకటం మొదలైంది. అరే, నేను అడుగుతుంటే సమాధానం చెప్పవే మనోహర్, కుశలమేనా అని అడిగాడు మళ్ళీ బాయ్ మనోహర్ని. బాయ్ అన్నాడు వణుకుతున్న గొంతుతో మనోహర్. ఓ పర్లేదు, బాగానే గుర్తుపెట్టావు. గుర్తులేనేమో, పరిచయం చేసుకోవాలేమో మళ్ళీ అనుకున్నా, శ్రమ తగ్గించావు నాకు. అది విని మనోహర్ సైలెంట్గా ఉన్నాడు. ఏంటి మనోహర్, ఏమీ మాట్లాడట్లేదు అంటే ఏంటి అర్థం? అది కాదు బాయ్, మీరు ఎందుకు ఫోన్ చేశారు అని అడగబోయేవాడల్లా ఆగాడు. మనోహర్, నేనంటే నీకు భయం పోయినట్టుంది. అప్పుడు వాడు అడిగినవన్నీ ఇచ్చేశాను, కానీ ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడనే కదా నీ ఆలోచన అంటుంటే, బాయ్ అది అంటూ నసిగాడు. కారణం ఉన్నది మనోహర్. అవును, నీ భార్య, అదే సుమాధుడయ్యర్ ఎలా ఉంది అనేసరికి మనోహర్కి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి గొంతు తడారిపోయింది. అయ్యో సమాధానం చెప్పు మనోహర్. సరే, ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేశానో చెప్తా. అప్పుడు నీ ఆస్తి అంతా లాక్కొని నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను, కానీ నువ్వు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఉన్నావు. బాయ్ నేనేం చేశాను అన్నాడు మనోహర్ బాయ్ మాటలు అర్థం కాక. నువ్వేం చేయలేదు, కానీ నీ కొడుకు చేత చేయిస్తున్నావు అనేసరికి, బాయ్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు బాయ్ అన్నాడు మనోహర్ ఒక్కొక్క మాట కూడా పలక్కుంటూ. అవును, నీ కొడుకు మోక్షప్రద్ని నా మీద ఉసిగొలుపుతున్నావు కదా. బాయ్ ఏమంటున్నారు మీరు? నా కొడుకును మీ మీద నేను అన్నాడు భయంగా. మరి లేకపోతే నీ కొడుకు నా దారికి ఎందుకు అడ్డు వస్తున్నాడు? బాయ్ వాడికి అసలేమీ తెలియదు,
వాడు అమెరికా నుండి ఈ మధ్యనే వచ్చాడు. తెలుసు. కొత్తగా కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు అని తెలుసు. కొత్తగా శత్రువు పుట్టుకొచ్చాడని, వాడే ఇక్కడ అక్కడ ఉన్న కంపెనీలన్నీ బ్లాస్ట్ చేయించాడు అని కూడా తెలుసు. కానీ అది చేయించింది ఎవరో ఇప్పుడు నేను ఎందుకు నీకు ఇలా ఫోన్ చేశానో అర్థమైందనుకుంటా నీకిప్పుడు అనేసరికి, అంటే ఈ పని చేయించిన బాయ్‌నా? ఎందుకు అని మనోహర్ అనుకుంటూ, బాయ్ అర్థమైంది, కానీ నా కొడుకు మీకు అడ్డు వస్తున్నాడని అన్నారు, కానీ నాకు తెలీదు బాయ్, నిజంగా. వాడు మీకు ఎందులో మీకు అడ్డు వస్తున్నాడో నాకు తెలియదు. నేను వాడికి చెప్తాను. మీ వైపు రాకుండా చూసుకుంటాను. వాడిని వదిలేయండి దయచేసి. కావాలంటే నా మిగిలిన ఆస్తి కూడా తీసేసుకోండి. అంతేకాని అంటూ చెప్తున్న మనోహర్‌తో, రేయ్! ఇప్పుడు నాకు కావాల్సింది నీ ఆస్తి కాదు. మరి? అన్నాడు భయపడుతూ కొడుకుని ఏం చేస్తాడో అని మనోహర్. నీ కొడుకు పెళ్లి చేసుకువచ్చాడు కదా! అది. అది నాకు కావాలి. బాయ్ మాటలు విన్న మనోహర్‌కి గుండెల్లో రాయి పడ్డట్టయింది. తను నా కోడలు బాయ్ అన్నాడు. చుప్! అది నీ కోడలు కాకముందే నాకు తెలుసు. నీ కొడుకు దాని విషయంలోనే నాకు అడ్డు వస్తున్నాడు. దాన్ని కాపాడాలని బాగానే ట్రై చేస్తున్నాడు. నా నుండి తప్పించుకున్నది నీ కొడుకు పంచన చేరింది. దాంతో నీ కొడుకు దానికి మొగుడవటమే కాకుండా నాకు కూడా మొగుడై కూర్చుంటున్నాడు. ఈ సోదంతా అనవసరం మనోహర్. నాకు అది కావాలి. మర్యాదగా దాన్ని నాకు వదిలిపెడితే నీ కొడుకు, నీ కుటుంబం ప్రాణాలతో ఉంటారు. లేదంటే తెలుసు కదా నా సంగతి అన్నాడు బాయ్. అది కాదు బాయ్. తను అమాయకురాలు. తనతో మీకు అని మనోహర్ మాట పూర్తి కాకముందే, మనోహర్, నేను ఫోన్ చేసింది నిన్ను హెచ్చరించడానికి మాత్రమే. నేను చెప్పింది చేయమని చెప్పటానికి మాత్రమే. అంతేకాని నువ్వు చెప్పింది నేను వినటానికో, లేక ఉసిరాలు అడగటానికో కాదు. నీకు సరిగ్గా 48 గంటలు టైం ఇస్తున్నా. ఈ లోపల నీ కొడుకు కుటుంబం కావాలో, లేక కొత్తగా వచ్చిన కోడలు కావాలో తెలుసుకో అంటూ ఫోన్ కట్ చేసి సిగరెట్ పొగ బయటికి వదిలాడు బాయ్. ఇటు మనోహర్ ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు బాధతో. మళ్ళీ తేరుకుని మోక్ష్ అంటూ గట్టిగా కోపంగా పిలిచాడు. ఏనాడు కూడా అలా అంత గట్టిగా అరవని మనోహర్ అలా అరిచేసరికి ఆ అరుపుకి ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు హడావిడిగా ఏం జరిగిందో అనుకుంటూ. ఏంటి డాడ్ అంటూ వచ్చాడు మోక్ష్. కొడుకు వంక తీక్షణంగా, సూటిగా, కోపంగా చూశాడు మనోహర్. తండ్రి మొహంలో కనిపిస్తున్న కోపం ఎన్నడూ చూడకపోవడంతో, ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి మొహం కోపంతో ఇప్పుడు కందగడ్డలా ఉండటంతో ఒక్క క్షణం భయపడ్డాడు మోక్ష్. మరు నిమిషం తేరుకుని, డాడ్ ఏమైంది అని అడిగాడు చిన్నగా. నువ్వు బాయ్కి ఎందుకు ఎదురు వెళ్తున్నావు? ఎందుకు అతనితో పెట్టుకున్నావు అంటూ అరిచాడు. తండ్రి నోటి నుండి బాయ్ అనే మాట రావడంతో ఆశ్చర్యపోతూ తన వంకే చూస్తూ ఉన్నాడు మోక్ష్. రేయ్! నిన్నేరా అడుగుతున్నాను అని అన్నాడు. అయినా మోక్ష్ సమాధానం చెప్పకపోవడంతో, రేయ్! నిన్నేరా అడుగుతున్నా, సమాధానం చెప్పవేంటి అంటూ అరిచాడు మనోహర్ మళ్ళీ. మోక్ష్ లోపల తన మనసులో, ఏంటి డాడ్ బాయ్ గురించి మాట్లాడుతున్నారు అంటే, బాయ్ ఎవరో డాడీకి తెలుసా? డాడీకి తెలిసినట్టు మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఆలోచిస్తున్న కొడుకు వైపు కోపంగా చూస్తూ, చెప్పరా అంటూ రెట్టించాడు. డాడ్ మీకు ఆ బాయ్ ఎవరో తెలుసా అని అడిగాడు మోక్ష సూటిగా తండ్రి వైపు చూస్తూ. కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పలేక తల దించుకున్నాడు మనోహర్. తల వంచుకున్న తండ్రిని చూస్తూ, ఓ, అంటే వాడు డాడీకి తెలుసన్నమాట. కానీ హౌ? అతనికి డాడీకి ఏం సంబంధం? ఎలాంటి పరిచయం అనుకుంటూ చెప్పండి డాడ్ అని అన్నాడు. రేయ్! చూడు, నువ్వు ఆ బాయి దారికి అడ్డు వెళ్ళకూడదు. అది నీకు మాత్రమే కాదు, మన కుటుంబానికి కూడా మంచిది కాదు అంటుంటే, డాడ్ అసలు ఆ బాయ్ ఎవడు? అతనికి మీకు రిలేషన్ ఏంటి? అసలు నేను అతని దారికి అడ్డు వెళ్ళటం ఏంటి? ఏ విషయంలో అని అడిగాడు తెలియనట్టుగా మోక్ష్. అది అంటూ కొడుకు చేతిని పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళాడు అందరి ముందు. ఎందుకు అని. చూడు, నీ భార్య విషయంలో అతనికి నువ్వు అడ్డు వెళ్తున్నావు అన్నాడు మనోహర్. డాడ్ ఏమంటున్నారు మీరు అడిగాడు మోష్ ఆశ్చర్యంగా. అవును, బాయ్కి అని తండ్రి మాటలు పూర్తి కాకుండా అడ్డు వస్తూ, చూడండి డాడ్, తనెప్పుడు నా భార్య, మీ కోడలు. ఆల్ రైట్, మీకు లాలిచ గురించి పూర్తిగా తెలిసిందని నాకు అర్థమైంది. మొన్నటి వరకు తను ఒంటరి, ఎవరూ లేరు. బట్ ఇప్పుడు తను ఒంటరి కాదు, నా భార్య. తనకి నేనున్నాను. నా భార్య జోలికి ఎవరొచ్చినా ఐ డోంట్ కేర్. వాడు బాయ్ అయినా మరెవరైనా సరే.
నోరుమూయ్ మోక్ష్. ఒకరి కోసం మీ అందరి ప్రాణాలు నేను రిస్క్లో పెట్టలేను. మర్యాదగా తనను ఆ బావికి అప్పచెప్పు అన్నాడు మనోహర్. డాడ్ మాట్లాడింది విని ఆశ్చర్యపోతూ, డాడ్ ఈ మాట మాట్లాడింది మీరు కాబట్టి ఊరుకుంటున్నా. అదే మీ స్థానంలో ఇంకెవరైనా ఉంటేనా? ఆల్రైట్. చూడండి, ఎవడికో గొట్టంగాడికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు కానీ ఈ మోక్ష అలాంటి అడ్డమైన వెధవలకు భయపడేవాడు కాదు. మీరు మాట్లాడిన దాన్ని బట్టి మిమ్మల్ని వాడు బెదిరించి ఉంటాడు. మీరు ఆ బెదిరింపులకు భయపడకండి. ఎవరికి ఏమీ కాదు కానివ్వను. ఇక నాకు పనుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోక్ష్. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ బాధగా, అయ్యో నీకెలా అర్థమవుతుందిరా అంటూ నిట్టూర్చాడు. సాక్షిక తన ఫోన్లో చాట్ చేస్తూ ఉంది. లాలిత్య పాలు కలిపి సాక్షిక కోసం తీసుకువచ్చి తను చాట్ చేస్తుండడం చూసి, ఏంటి మళ్ళీ మొదలుపెట్టిందా? అసలు ఏం చేస్తోంది తను అంటూ దగ్గరికి వచ్చి సాక్షికకి కనపడకుండా చూస్తోంది. చూసి ఆశ్చర్యపోతూ సాక్షిక అని అరిచింది కాస్త గట్టిగా. వదిన పిలుపు విని ఉలిక్కిపడి తల పక్కకు తిప్పి అక్కడ తన వదిన్ని చూసి ఫోన్ దాచేసింది. ఏంటి సాక్షిక, ఎందుకు ఫోన్ దాస్తున్నావు అని అడిగింది లాలిత్య. అబ్బే నేనేం దాచట్లేదు వదినా, పక్కన పెట్టాను అంతే అన్నది తడబడుతూ. లాలిత్య పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి తన పక్కనే కూర్చుని సాక్షిగా తల నిమురుతూ ప్రేమగా, చూడమ్మా, నువ్వు తడబడుతున్నావు అంటే ఏదో తప్పు చేస్తున్నావు అని అర్థమవుతోంది అంటుంటే, నేనే తప్పు చేయట్లేదు, ఎందుకు నా మీద ఇలా నిందలు వేస్తావు అన్నది కోపంగా. నేనా అన్నది లాలిత్య ఆశ్చర్యపోతూ. మరి ఇప్పుడు చెప్తున్న ఈ సోదంతా ఏంటి అంటుంటే, అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోతుంటే, నువ్వు వెళ్తే నేను పడుకుంటాను, నాకు నిద్ర వస్తోంది అన్నది. ఏంటి ఈ పిల్ల ఇలా మొండిగా తయారవుతోంది? అసలు ముందు ఆ ఫోన్ చూస్తే అప్పుడు విషయం అర్థమవుతుంది అనుకొని, సరేనమ్మా పడుకో అని వెళ్ళింది లాలిత్య. తన వదిన వెళ్ళాక ఉఫ్ అని ఊపిరి పీల్చుకుని గుడ్ నైట్ డియర్ అని టైప్ చేసి పడుకుంది. దామిని, లక్ష్మి వారి భర్తలు సమావేశమయ్యి, అన్నయ్య ఎందుకు అంత ఆవేశపడ్డాడు? ఏదో ఉంది, అది ఏంటది అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇటు, ఏమండి, ఎందుకు ఉదయం అంత ఆవేశపడి వాడిని కేకలేశారు? అసలు ఏం జరిగింది? సమస్య ఏంటి అంటూ అడిగింది సుమ భర్తని. సమస్య మన కోడలు సుమ. మన కోడలా? తనేం చేసిందండి? తనేం చేయలేదు కానీ ఇప్పుడు తన వల్లే మనందరికీ ప్రమాదం. ఏం మాట్లాడుతున్నారండి? అవును సుమ, స్వాయి అని అంటుంటే భర్త నోటి వెంట వచ్చిన ఆ పేరు వినగానే తనకి కొన్ని చేతి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నిలువెల్లా ఉండిపోతే, ఏమండి, ఇప్పుడు ఇప్పుడు ఆ పేరు ఎందుకు వచ్చిందండి మీ నోటి వెంట అన్నది ఏడుస్తూ.